ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటవని అలా చూస్తున్నా? కావ్య రాలేదేంటి? అడిగేది మిమ్మల్నే. కావ్య రాలేదేంటి వసంత? అన్నం మీద అలిగి కూర్చుంది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఉదయం నుంచి కాదు, నిన్న రాత్రి నుంచి తినలేదు. గది నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడటం లేదు. బాగా దిగులు పెట్టేసుకుంది. కొత్తగా పెళ్ళైన పిల్ల ఈ సమయంలో అత్తారింట్లో అందరితో కలిసుండాలి. పరిస్థితులు బాలేక మన దగ్గరుంటుంది. పాపం కావ్యకొచ్చిన కష్టం మరెవ్వరికి రాకూడదు. కావ్య కాపురం మీద ఎవరి కళ్ళు పడ్డాయో గాని వాళ్ళ కళ్ళను ఏ గద్దలో కాకులో పొడిచి. అవునవని, కావ్య సంతోషంగా ఉండకూడదని ఎవరైతే దిష్టి వేశారో వాళ్ళని దెయ్యాలు పట్టి పీడించేయాలి. తమ్ముడు తినే సమయంలో వాళ్ళ గోలెందుకు? అయినా ఎవరి కళ్ళో ఎందుకు పడతాయి? కావ్య వాళ్ళ అత్తమామలు మంచివారయ్యుంటే కావ్యకలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళైనా ఇరుగు పొరుగు ఉండే జనం వాళ్ళనలా ఉండనివ్వరు కదా. వసంత, నువ్వెళ్ళి కావ్యని పిలుచుకునిరా. రాదమ్మా. నేను పిలిచానని చెప్పు. దాని సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఎవరు పిలిచినా రాదు. ఎన్ని గొడవలు జరిగినా అవని మాత్రం గోడ కొట్టిన బంతిలా అక్క ఇంటి నుంచి అత్తారింటికి వెంటనే వచ్చేసింది. కావ్య కూడా అలా అత్తారింటికి వెళ్ళిపోతే బావుండేది. అవనిలాంటి అదృష్టం అందరికీ ఉండాలి కదా. కావ్య గురించి అవని శ్రీకర్లు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును నిహారిక, ఇంకా వదిలేసినట్టున్నారు. అవని కాబట్టి వదిలేసింది కానీ అదే కావ్య పెళ్లి నేను చేస్తుంటే గనక వదిలేసుండేదాన్ని కాను. ఏం చేసుండేదానివి? నా ప్రాణం, నా జీవితం అడ్డుపెట్టైనా కావ్య జీవితం నిలబెట్టుండేదాన్ని. ఎంతవరకు తీసుకొచ్చుండేదాన్నే కాదు. కావ్య గురించి నా భార్య ఎంతలా ఆలోచిస్తుందో చూడండి. అవనిని నిందించడమే పనిగా పెట్టుకున్నారా? నిహారిక అన్న దాంట్లో తప్పే ఉంది శ్రీకర్. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకురా. మిమ్మల్ని మీరు సమర్థించుకుంది చాలు. ఆస్తుల విషయంలో వాటా అడిగారు కాబట్టి నేనేం చెయ్యలేను. ఇంకే విషయంలోనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావ్య కాపురం నా వలన నిలబడుతుందంటే చేస్తాను. ఆడపిల్ల జీవితం నిలబెట్టడం కంటే సంతోషం ఇంకే ఉంటుంది? అత్తయ్య ముందు ఏం నటిస్తున్నావే? నీది ఎంత గొప్ప మనసు నిహారిక. నీలాంటి భార్య దొరకడం అది నా అదృష్టం. అవునన్నయ్య, మీ ఇద్దరు ఒకరికొకరు దొరకడం ఎంతో అదృష్టం. అన్నయ్య అంటే వెటకాలం అయిపోయిందిరా నీకు. పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదులే కృష్ణ. సరే ముందందరూ భోంచేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.